సో సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎగ్జాక్ట్గా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చి తర్వాత అర్ధరాత్రి గుసగుసలు చెప్తారు. ఒక 5 నుంచి 6 నిమిషాలు సంజన గారు ఎలిమినేషన్ రిలేటెడ్గా మాట్లాడి తర్వాత అర్ధరాత్రి గుసగుసల్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దివ్య నిఖిత గారు ఆల్మోస్ట్ గేమ్ స్టార్ట్ చేసి ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి హింట్స్ తీసుకోవడానికి ఎవరి దగ్గర ఏమేమి వీళ్ళు కొంచెం ఎరేసి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కున్నారు. దాంతోపాటుగా సంజన గారు ఈవిడ వస్తువులు దొంగతనం చేయడానికి ఒక థ్రిల్లర్ మూవీ జరిగినంత సీన్లో జరిగిందండి. బాగా అనిపించింది ఇంట్రెస్టింగ్గా. అర్ధరాత్రి గుసగుసలో వీళ్ళు ప్లానింగ్లు ఒక రకంగా ఉంటే చెవులు ఒకరు డోర్ దగ్గర చెవులు పెట్టినది ఇనేసి వెళ్ళి ఈవిడికి అర్థమైంది వేరే వాళ్ళ దగ్గర చెప్పేది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ జరిగాయి. వాటి గురించి చెప్పేదానికంటే ముందు కంటిన్యూటీ ఉందండి సంజన గారి జర్నీ అంతా. నేను నైటే దొంగతనాలు చేశారు, ఈరోజు మార్నింగ్ ఇలా ఇష్యూలు అయ్యాయి, ఈరోజు నైట్కి అంటే నిన్న నైట్కి అక్కడ ఎలిమినేషన్ అయిపోయింది. సో ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ ద అప్డేట్స్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏంటంటే అప్డేట్ ఇది 100% అప్డేట్ కాదు, కానీ మనకు ఇది జరగబోద్ది అని క్లారిటీ ఉంది. ఎందుకు క్లారిటీ ఉందంటే ఎవ్రీ సాటర్డే మనకి సాటర్డే ఎపిసోడ్ మార్నింగ్ షూటు, సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మధ్యాహ్నం నుంచి సండే ఎపిసోడ్ షూట్ జరుగుతుంది. కానీ ఈసారి దసరా ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఈరోజు ఈరోజు ఆఫ్టర్నూన్ 1:30కి సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నాగార్జున సార్ వస్తారు. ఈరోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది సాటర్డే ఎపిసోడ్. ఎందుకంటే సండే ఎపిసోడ్ 4 hours 3.5 hours లాంగ్, ఎక్కువ పెద్ద ఎపిసోడ్ కాబట్టి సండే మొత్తం తీస్తే కూడా అవ్వదు. సాటర్డే మొత్తం సండే ఎపిసోడ్ షూట్ చేస్తారు. కాబట్టి రేపు సాటర్డే ఎపిసోడ్ షూట్ అవ్వాల్సింది ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి సాటర్డే ఎపిసోడ్, అంటే సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది అనేది నేను చెప్పాలనుకుంటుంది. రేపంతా సండే ఎపిసోడ్ షూట్ అవుద్ది. సో దీన్ని బట్టే బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేశారంటే బిగ్ బాస్ టీము అల్లాటప్ప టీం కదబ్బా, ఏది కూడా అంత సిల్లీ డెసిషన్ తీసుకోదు. మనకి ఇందాక వీడియోలో నాకు వచ్చింది ఏంటి, మనం ప్రోమో రాగానే ఈవిడ ఎలిమినేట్ అయిపోయారు, అది సీక్రెట్ రూమ్, సీక్రెట్ రూమ్ కాబట్టి మనకు క్లారిటీ ఉంది. ఈ టైంలో ఎవరైనా పంపించారంటే సీక్రెట్ రూమ్ అని ఎంత కాదన్నా ఈజీగా హౌస్ మేట్స్కి అర్థం కాకుండా ఉంటుందా? అదేం పెద్ద ఏమన్నా ఇదేముంది, అది ఈజీగా క్లారిటీ వస్తుంది కదా, వాళ్ళు ఏదో యాక్టింగ్ చేస్తున్నారని మనం అనుకున్నాం. కానీ అది నిజమే. కానీ బిగ్ బాస్ అది నిజం కాదని చెప్పే ప్రయత్నం అయితే చేయాలిగా, క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం చేస్తారు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా క్లారిటీ. నాగార్జున సార్ ఈరోజు వచ్చారు కాబట్టి ఆవిడని నిన్న తీసుకెళ్ళి ఉంటారు. నిన్న తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడతారు. రూమ్లో పెట్టి ఆవిడకి కూడా చెప్పరు, ఆవిడ ఎలిమినేట్ లాగే ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేసిన తర్వాత నాగార్జున సార్ వచ్చిన వెంటనే ఫస్ట్ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చేది సంజన గారిని. ఇప్పుడు నమ్మరు, స్టేజ్ మీదకి నాగ్ సార్ రాగానే సంజనాని మిస్ అవుతున్నావు ఇమాన్యుల్ అది ఇదని, లెట్స్ వెల్కమ్ సంజన అనేసి, సంజన ఏం చేయందమ్మా, అది ఓకే వెరీ గుడ్, పాపను చూడబోతున్నావు, పిల్లల్ని ఓడిపోతున్నావు, మీ ఆయన అజీజ్ గారిని చూడబోతున్నావు, వెరీ గుడ్ సంజన, అట్లా ఇట్లా మాట్లాడి ఆ డెసిషన్ తీసుకున్నావు కదా, వాళ్ళ గురించి ఒక టాస్క్ పెట్టి వీళ్ళలో ఫేక్ ఎవరు, రీల్ ఎవరు, లేకుంటే కన్నింగ్ ఎవరు, జంపత్ర ఎవరు, చెంపల వేరు ఎవరు, ఇట్లాంటి ఏవో అడిగేసి ఆవిడని స్టేజ్ మీద తీసుకొచ్చి చెప్పిస్తారు. క్లియర్గా ఆవిడ హరీష్ ఆయన ఫేక్లో ఉన్నాడు సార్, అసలు మాస్క్లో ఉన్నాడు ఆయన సార్, ఇట్లాంటి ఏవో డైలాగ్ చెప్తారు. ఇది నిజంగా జరగలే, ఇంకా జరిగి ఉండొచ్చు కూడా. శనివారం షూటింగ్ ఈరోజు జరుగుతుంది, జరిగి ఉండొచ్చు కూడా. 100% ఇదే ప్రాసెస్సే ఇది. నాగ్ సార్ వచ్చినప్పుడు నాగ్ సార్ దగ్గరికి ఎంట్రీ తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి మాట్లాడించి ఎలిమినేషన్ అయినా జరుగుద్ది. కాబట్టి తీసుకొని వచ్చి మాట్లాడించి బోర్డుల మీద వాటి మీద ఏదో ఒకటి పెట్టించిన తర్వాత ఓకే సే గుడ్ బైస్ టు హౌస్ మేట్స్ అని చెప్పి గుడ్ బైస్ చెప్పించి వాళ్ళందరూ ఎమోషనల్ అవుతారు. అప్పుడు ఏడుస్తాడు ఇమాన్యుల్ ఎక్కువగానే. అది జెన్యూన్, ఇప్పటిది కూడా జెన్యూన్ అబ్బా, కానీ కొంత ఎక్స్ట్రా చేశారు అనేది నా ఫీలింగ్. అంతేగాని మరీ ఫేక్ ఇంకోటేది కాదు. అలాగే సీక్రెట్ రూమ్ అని ఇప్పుడు తెలుసు, కానీ రేపు నాగ్ సార్ దగ్గర స్టేజ్ మీద మాట్లాడినప్పుడు 99% అనిపిస్తుంది. ఒక 90% ఏదరా నిజంగా ఎలిమినేషన్ ఏంట్రా, ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా, ఏదో జరగబోతుంది, నిజంగానే ఎలిమినేషన్ ఏమో అన్న డౌట్ వచ్చేస్తుంది. అప్పుడు అంతా మాట్లాడి సెట్ చేసి ఆవిడికి అప్పుడు సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తారు. ఇది జరగబోయేది మనకు అర్థమైపోద్ది. ఎల్లుండి మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఈవిడ అప్పుడు సీక్రెట్ రూమ్ పంపించి ఒక 2 days నుంచి కరెక్ట్గా నామినేషన్స్ అయిపోయిన తర్వాత హౌస్లోకి ఎంట్రీ చేస్తారు. విత్ బెనిఫిట్ ఏదైనా ఇచ్చి, ఏదైనా ఆవిడ చేతుల్లో ఏదైనా ఫలాలు ఇచ్చి, సంథింగ్ నువ్వు నీ వల్ల ఎవరైనా బెనిఫిట్ అవ్వాలన్నట్టుగా సీజన్ 5లో చేస్తారు లోబోకి. అలాంటిది ఏదో ఇచ్చి పంపించి నామినేషన్స్ అయిపోయిన తర్వాత తీసుకొస్తారు. ఈవిడ వచ్చిన తర్వాత నామినేషన్స్లో నుంచి డైరెక్ట్గా ఒకరు నామినేట్ చేయడము, సీజన్ మొత్తం ఒకరు నామినేట్ చేయడము. సెన్సేషన్ చేయాలంటే సీజన్ మొత్తం నామినేట్ చేయడం పెట్టచ్చు, ఒకరిని సీజన్ మొత్తం నామినేట్ చేయాలని చెప్పచ్చు. ఆవిడ వచ్చి ఒకరిని నామినేట్ చేసింది అనుకోండి, అరాచకం అవుద్ది. లేదా ఆగానే మీరు నామినేషన్లో నుంచి ఒకరిని సేవ్ చేసి ఒకరిని స్టాప్ చేయండి, ఇలాంటి ఏవో ఇచ్చి పంపిస్తారు. రేపు హౌస్ మేట్స్ అందరూ నమ్ముతారు, అయ్యో ఇది ఎలిమినేషన్ లాగా ఉంది అని 95% నమ్ముతారు. దానికి రీజన్స్ కూడా చెప్తారు. బిగ్ బాస్ ఆల్రెడీ యాప్లకి చెప్పినట్టే మీకు చెప్పారు, ఈసారి ఏదో విచిత్రంగా ఉంటుంది, హౌస్లో ఉండడానికి కూడా అర్హత సాధించాలి అంటే ఈ చెట్టులో చాలా భాగం ఉంటుంది, ఏదేదో పెద్ద టాస్క్ ఇది అన్నట్టుగా చెప్పారు కదా. వచ్చే వారం జరగబోయేది మీ ఊహలకు అందదు అన్నారు చూసారా, ఆ ఊహలకు అందదు అనేది ఇదనమాట. వచ్చే వారం అన్నట్టు చూసారా, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను గుర్తుపెట్టుకున్నది నేను మాట్లాడుతున్న దాని గురించి. వచ్చే వారం మీ ఊహలకు అందన్నారు చూసారా, సంజన గారు సీక్రెట్ రూమ్లో నుంచి మళ్ళీ రిటర్న్ ఎంటర్ అయిన తర్వాత ఏదో అద్భుతం జరగబోతుంది అనిపిస్తుంది. మేబీ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు, చాకీ బ్లాంటోన్లో ఇంకొకరినో
ఇప్పుడు ఆల్రెడీ ఏమో ఇదేంది ఇంత పెద్ద ఐడియాలు వచ్చేసింది నాకు, యాజ్ ఇట్ చేస్తారా బిగ్ బాస్ చేస్తే ఎట్లా ఆలోచించండి, జస్ట్ థింక్ ఈ స్ట్రాటజీ బాగుందో లేదో మీరు చెప్పాలి కింద కామెంట్లు. ఏంటంటే నాకు ఇప్పుడే స్పాట్లో వచ్చిన ఐడియా ఏంటంటే, బిగ్ బాస్ ఏం చెప్పాడు, వచ్చే వారం జరగబోయేది మీ ఊహలకు అందన్నాడు. అంటే వచ్చే వారం ఏం జరగద్ది, ఆవిడ సీక్రెట్ రూమ్కి వెళ్ళి సీక్రెట్ రూమ్కి వచ్చే వారం వస్తుంది కదా, అంటే సోమవారం వస్తుంది, నామినేషన్ జరిగే టైంలో వస్తుంది కదా, అప్పుడు ఏం జరగద్ది, వచ్చేటప్పుడు ఆల్రెడీ మనం అనుకుంటుంది ఏంటి, చాలామంది హౌస్ మేట్స్ కూడా అనుకుంటుంది ఏంటి, కంటెస్టెంట్స్లో వైల్డ్ కార్డ్స్గా వచ్చింది దివ్యానికిత గారు, కానీ ఎక్కువ ఓట్లు పడింది షాకిబ్కి అనుకుంటా, మేబీ షాకిబ్ గారు నాగాకే. సో సంజన గారు వచ్చేటప్పుడు చూడండి, వచ్చే వారం జరగబోయే అద్భుతం ఇలా అయితే ఎలా ఉంటుందో. సంజన గారు వచ్చేటప్పుడు సంజన గారితో పాటు షాకిబ్ని కానీ నాగప్రశాంత్ కానీ ఎక్కువ ఓట్లు పడ్డ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళిద్దరిని తీసుకొని ఇద్దరు అడుగు పెట్టారు అనుకో, సంజన గారు ఆర్ నాగప్రశాంత్, సంజన గారు అండ్ షాకిబ్ కానీ వీళ్ళు ఇద్దరిలో ఎవరో ఒక ఇద్దరు జంట అడుగు పెట్టగానే ఇతన్ని వేరే వాళ్ళతో స్వాప్ చేస్తే ఆ స్వాపింగ్ అధికారం సంజన గారిలో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అద్భుతంగా ఉండదు, అలా స్వాప్ చేసినా చేయొచ్చు, అప్పుడు ఎలిమినేషన్ కూడా చేయొచ్చు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని. అక్కడ ఆప్షన్ కూడా చేయొచ్చు బిగ్ బాస్, ఏ విధంగా నామినేషన్స్లో ఉన్న వాళ్ళలోని చేయాలనో, ప్రాపర్ రీజన్ పెట్టాలనో, సంథింగ్ ఏదో చేసినా చేయొచ్చు. సంథింగ్ ఏదో ట్విస్ట్ అయితే ఈ రకంగా జరగబోద్ది అనేసి నాకు అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అనిపిస్తున్న విధానం ఇది, వచ్చే వారం జరగబోయే అద్భుతాలు ఇవి. సో సంజన గారు అఫీషియల్గా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఎలిమినేటెడ్ అని, ఇప్పుడు ఎలిమినేట్ అవుద్ది, ఎలిమినేషన్ అవుద్దని క్లియర్గా ఇప్పుడే ఎలిమినేషన్ అవుతుంది, ప్రాపర్ ఎలిమినేషన్ జరుగుతుందని హౌస్ మేట్స్ ముందు చెప్పి తర్వాత సీక్రెట్ రూమ్ పంపిస్తారు. అదే నేను తమ్మునేల్ పెట్టింది, నాకు సార్ దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, అవుతారు. అది మీకు అర్థమైంది అనుకుంటా. అది ఆల్రెడీ తెలుసులేరా ఓడాలి, నువ్వేదో పెద్ద ఇది చెప్పినట్టు అనుకుంటే ఇంక నేను చేయలేను. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుస నుంచి మాట్లాడుతూ సంజన గారిది కూడా బాగుంది. అర్ధరాత్రి అన్నీ దొంగతనాలు ప్లాన్లు ఏమనుకుంటున్నారంటే, ఈవిడ దొంగతనాల వల్లే సక్సెస్ అయింది కాబట్టి ఈవిడి ప్లానింగ్ ఎలా ఉందంటే చూడండి, ఎప్పుడైనా సీక్రెట్ రూమ్కి కానీ ఎవరైనా బిగ్ బాస్ టీం ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా చూసుకోండి, సీక్రెట్ రూమ్కి పంపించే అందరినీ కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఎవ్రీ సీజన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళని వాళ్ళు ఎక్కువగా అనాలిసిస్ చేసుకుని వాళ్ళు మేము ఇంత అనుకునే రేంజ్ ఉండే వాళ్ళని పంపిస్తారు. అప్పుడే వాళ్ళు వచ్చి సంథింగ్ ఏదో యాటిట్యూడ్ చూపిస్తూ సంథింగ్ ఎక్స్ట్రా ఫుటేజ్లు ఇస్తారు, మనకు కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చేస్తారు, అలాంటి వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు ఏం జరిగింది, ఈవిడికి వచ్చి అందరూ వచ్చి ఈవిడ సంజన గారు నా ఫేవరెట్ అని చెప్పిన తర్వాత రాత్రి ఇంకా ఎక్కువగా దొంగతనాలు చేయాలని ఫిక్స్ అయ్యారు ఆవిడ. నిన్న నైట్ ఎన్నెన్నో ప్లాన్లు చేశారు, చెప్తా అన్ని. సో లైవ్ దివ్య గారు వచ్చిన తర్వాత లైవ్ జరిగింది ఏమిటి, శ్రీజ వచ్చి ఇంకో చిన్న పిల్ల వచ్చింది రో అంటుంది. ఈవిడ జస్ట్ 10 days పెద్దంట డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ కంటే, వీళ్ళు ముగ్గురు చిన్నపిల్లలు 22-23 ఏళ్ళ ఏజ్ వాళ్ళు ముగ్గురిది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య, హరీష్ గారు మీరు హాయ్ కూడా చెప్పరా అండి, ఇక్కడ హరీష్ ఓవర్ అనిపించారు, చాలా ఓవర్. ఇది అనవసరమైన వ్యవహారాలు చేస్తుంటారు, కొన్ని దూరంగా నిలబడున్నాయా, అందరూ హగ్గులు ఇస్తా, అందరూ థ్యాంక్స్. హరీష్ గారు మీరు హాయ్ కూడా చెప్పరండి. దివ్యానికిత గారు అందరితో చాలా జోవియల్గా నీట్గా మాట్లాడారు, ఏ గర్వం లేకుండా బాగా అనిపించారు. హాయ్ కూడా చెప్పరా అండి అంటే, దానికి చూడండి ఆయన హరీష్, మీకు నిజాలు తెలియదు కదా మెల్లగా తెలుస్తే అంటాడు. అంటే వీళ్ళందరూ ఏదో యాక్ట్ చేస్తున్నాం, నేను యాక్ట్ చేయట్లేదు అనే సెన్స్లో ఆయన దివ్య అన్నీ మెల్లగా చూద్దాంలేండి అనేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసిపోయారు. తర్వాత జరిగి దివ్య, రామ్ గారు ఏంటని హాయ్ కూడా చెప్పరా ఏంటి మీ హౌస్కి వస్తే, అప్పుడు రామ్ అయ్యో సారీ అండి అనేసి వచ్చాడు. శ్రీజ, ప్రియా ఇద్దరు దివ్యకి హౌస్ చూపిస్తున్నారు, అది ఇది అని చదువుతూ ఉంటే ఇంకా అయిపోయింది. ప్రియా, డెమాన్ వల్ల ప్రోమో పడిందా, ప్రియా వచ్చి ఏంటి దివ్య డెమాన్ రీతి వాళ్ళ ప్రోమో పడిందా అనగానే, దివ్య నాకు తెలిసినంత వరకు ఏదో అవుతుంది వాళ్ళిద్దరి మధ్య, అది మాత్రం తెలుసు అంతే, అంతమించి చెప్పకూడదు. సంజన భరణి గారితో అంటూ, నాగా లేదా షాకిబ్ వచ్చి ఉండుంటే బాగుండేది, మనలో ఒకడు అయ్యేవాడు, ఈ అమ్మాయి మనలో కలవదు అన్నట్టుగా చెప్తుంది. తర్వాత ఇమాన్యుల్, అవును షాకిబ్ అయితే వాడితో మనం పని చేయొచ్చు, వాడి జోకులు వేసిన వాడు సెట్ అవుతాడు, షాకిబ్ సెట్ అవుతాయా, మంచి ఫన్నీ క్యాండిడేట్, ఏదన్నా తీసుకునే రకము డిఫరెంట్ వైబ్ ఉంటుంది షాకిబ్లో, కొంచెం బాగా అనిపిస్తుంది. ఇమాన్యుల్ కూడా అదే అన్నాడు. నీ ఫేవరెట్ ఎవరు దివ్య అనేసి ఇమాన్యుల్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు, ఫేవరెట్ అయితే నేను చెప్పను, కాంపిటీషన్ అయితే మాత్రం భరణి గారు అని చెప్తున్నా కదా, ఫేవరెట్ చెప్పలేను. ప్రియా, నీ కాంపిటేటర్ ఎవరు మా కామనర్స్లో, మా టెనెంట్స్లో కాంపిటేటర్ ఎవరు అంటే డెమాన్ పవన్ అనగానే, డెమాన్ పవన్ ఇప్పుడు టెనెంట్ కాదు ఓనర్, ఇప్పుడు మాలో చెప్పు అంటే, ఇది వీళ్ళ రియలైజ్ ఎంత అయ్యారో, ప్రియా గారు అండ్ శ్రీజ గారు గేమ్ ఎలా చేంజ్ చేశారనేది ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది, ఎంత రియలైజ్ అయ్యారనేది. డైరెక్ట్గా మా టెనెంట్స్లో ఎవరో చెప్పు, డెమాన్ పవన్ కాకుండా మా నలుగురిలో ఎవరో చెప్పాను కానీ ఆవిడ హరీష్ గారు అనేసి చెప్పారు. హరీష్ గారు అని చెప్పగానే ప్రియా, నేను చెప్పానా మేము కూరలో కరివేపాకు లెక్క తీసి పక్కన పెడుతున్నారు అందరూ మమ్మల్ని, శ్రీజ అని నన్ను కూరలో కరివేపాకు లెక్క తీసి పక్కన పెడుతున్నారంటే ఆవిడకి అర్థమైపోయింది సంథింగ్ అది నెగిటివ్ అయిందని, వాళ్ళిద్దరికి క్లారిటీ వచ్చింది. తర్వాత సరికి తనుజ డెమాన్ పవన్తో మాట్లాడుతూ, వాడు ఓపెన్ అప్ అయ్యాడు, మా ఇద్దరి మధ్య ఏమి లేదని చెప్పా,
ఆడు ఓపెన్ అప్ అయ్యాడు రా, ఎవరు కళ్యాణ్, మా ఇద్దరి మధ్య ఏం లేదు, అసలు అవన్నీ వద్దురా, అవన్నీ పెట్టుకోవద్దని నేను చెప్పేశాను కళ్యాణ్కి, లేకపోతే కుదరదని. కళ్యాణ్ రిలేటెడ్గా ఏదో జరిగింది, అది మనకి ఎపిసోడ్లో వేయబోతున్నారు అన్నట్టు కనిపిస్తుంది. రీతు చౌదరి కూడా హర్ట్ అవుతుంది, అది అనవసరంగా వాడిని అన్నాను అనేది సారీ కూడా చెప్తున్నారు. అదే జుట్టు పట్టునందుకు అయితే నన్ను టచ్ చేయబాక అని చూసి, అది కాకుండా ఇంకోటి ఏదో జరిగింది. అర్ధరాత్రి గుసగుసలు చూస్తుంటే అర్థమైపోతుంది. తనుజ చెప్తున్నాను అనమాట, డెమన్ పవన్ మధ్యలో ఏం లేదు, సింపుల్. నిన్న లైవ్లో వేయలేదు, ఎందుకంటే మనం ఇంకా పులిహోర అని ఫీల్ అవ్వాలని బిగ్ బాస్ వేయలేదు, మేబీ తర్వాత వేస్తారేమో ఈరోజు ఎపిసోడ్లో. డైరెక్ట్గా వెళ్ళి చెప్పేసింది, నువ్వు ఎందుకురా, నాకంటే చిన్నపిల్లోడు కదా, చిన్నపిల్లోడి నాకు నీకు ఏజ్ డిఫరెన్స్ ఉందో, నువ్వు చూసే చూపులు కానీ కొంచెం డిఫరెంట్ కూడా తగ్గకపోతే నీ ఇష్టం, కొంచెం ఫేవరెట్ అంటే అట్ట అన్నాడు. ఆయన కూడా ఆవిడ సీరియస్ చెప్పింది, అవన్నీ లేవురా, కథలు పడబాక, నో కరువు పని హియర్ అని డైరెక్ట్ చెప్పేశారు. తర్వాత సరికి దివ్య ప్రియా గారితో మాట్లాడుతూ, అదే పాయింట్ మెల్లగా చెప్పొచ్చు, నువ్వు గుర్తుపెట్టుకో, ఏదైనా మెల్లగా చెప్పడానికి ట్రై చేయ ప్రియా, నీకు అది నెగిటివ్ అవుతుందని ఒక్క పాయింట్ వదిలింది. ఇది ఎందుకు వదిలాను అనేది కూడా ఆవిడ తర్వాత అర్ధరాత్రి ఆవిడ ఒక్కడ కూర్చొని మాట్లాడదు తెలివిగా. ప్రియా డిఫాల్ట్ రా, అది నా ప్రాబ్లమే అది ప్రియా, అది దివ్య నాకు గొంతే అట్లాంటిది అనేసి ఆవిడ చెప్తున్నారు. ఆవిడకి బాగా నెగిటివ్ అయింది, ప్రియా గారికి అండ్ శ్రీజ గారికి గొంతు, అది డిఫాల్ట్ అనేసి చెప్తుంది. నెక్స్ట్ తనుజ, లేదు ఇందాక అన్నది గట్టిగా అరిచావని అండ్ నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అని. ఎవరు ఇదే, అది వదిలేసేయండి, అది నేను ఏదో రాసేసాను. తనుజ గారు, షీ వాజ్ రియల్లీ అనాయింగ్, ఏదో ఒకటి అంటా ఉన్నారు. ఎవరి గురించి తెలుసా, మన సంజన గారి గురించి. మొన్న ఒక రోజు సంచాలకుగా ఉన్నప్పుడు ఇష్యూ ఏం చూసారా, శ్రీజ రిలేటెడ్గా వీళ్ళు బాల్ గేమ్ ఆడారు ఫ్లోరా గారు, ఆ ఇష్యూ దగ్గర నుంచి అనాయంగా ఏదో ఒకటి వెనక పక్క అంటానే ఉన్నారు, నా ముందే అంటున్నారు ఇప్పుడు సంజన గారు అనేసి. అంటే ఇంకో మాట జరుగుతూ ఉంటుంది, అనాయం కంటే కూడా సూపర్ యాక్టివ్ ఆవిడ, ఏదో ఒకటి అంటా ఉంటారు, ఏదో చలాకీగా ఉంటారు అన్నట్టుగా ఇవి చెప్పారు. నెక్స్ట్ రీతు అండ్ తనుజ లిప్స్టిక్ మస్కరా ఎత్తేసి చూపించారు, ఎత్తేసి షూ లోపల తీసి పెట్టేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏమైనా ఎత్తేస్తారని వీళ్ళు కూడా జాగ్రత్త పెట్టుకున్నారు. తర్వాత ఏమైందంటే తనుజ, మనం కూడా సంజన గారు ఆవిడ లిప్స్టిక్ మస్కారా పోయింది అన్నప్పుడు మాయ కూడా పోయింది, నిజం చెప్పండి మీరే తీశారు కదా, యాక్టింగ్ చేస్తున్నారని మనం రివర్స్ గేమ్ ఆడదాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ సీను తర్వాత సీన్లు కలిపి నైట్ ఎపిసోడ్లు వేస్తారు, చాలా ఫన్నీగా ఉంటాయి. నెక్స్ట్ సరికి డెమాన్, దివ్య వర్క్ అసైన్ చేయాలా దివ్య అనేసి అంటే, అరే ఊపిరైనా పిలుచుకుని అప్పుడే అంటారా అంటే, లేదు నేనే అసైన్ చేయాల్సింది, చేస్తానంటే రేపు చేద్దులే అనేసి అంటారు, అది అయిపోయింది. తర్వాత భరణి గారు సంజన గారితో మాట్లాడుతూ, ఇమాన్యుల్ నాకంటే చిన్నోడైనప్పటికీ వర్క్ పరంగా తను ఇండస్ట్రీలో ఉన్నదాని పరంగా తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఎప్పుడు కూడా కంట్రోల్ తప్పను, లిమిట్స్ దాటనే ఇవ్వను అన్నాడు. పర్ఫెక్ట్, నిజంగానే అట్లానే ఉంటారు, కంట్రోల్ తప్పరు, బాగానే రెస్పెక్ట్తో మాట్లాడుతూ ఉంటారు, పంచులు వేస్తున్నప్పటికి కూడా గుడ్. తర్వాత రీతు కళ్యాణ్తో, నా జుట్టు పట్టుకోకు, నన్ను పట్టుకోకు, అసలు దూరంగా వెళ్ళు అనేసి అంటారు. అది చూపించారు. మనోడికి దెబ్బ మీద పడ్డ షాక్ మీద షాక్ తగలుతుంది. క్లియర్గా ప్రతి చోట లేడీస్ చుట్టే ఉంటున్నాడు. ఏ కాన్వర్జేషన్ అయినా మనోడు 2-3 మొగల మధ్యలో కూర్చొని మాట్లాడిన కాన్వర్జేషన్ లేదు, అక్కడ ఊరు ఉండాల్సింది ఆడవాళ్ళు. అది తెలియకుండా జరిగిపోతుంది. టాస్కులు పెట్టలేకపోవడం వల్ల, ఫిజికల్ టాస్క్ లేకపోవడం వల్ల మనోడు కూర్చొని అలాటప్ప కరువు పని చేస్తుండడం వల్ల అనవసరమైన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది మనోడిది. తర్వాత దివ్య షో గురించి మాట్లాడొద్దు అన్నారు బిగ్ బాస్ అని అందరూ చెప్తుంది, మాట్లాడొద్దు అన్నారని. సంజన దివ్యతో నడుస్తూ, అందరూ ఒక్కొక్కరు తీసుకెళ్తున్నారు దివ్యారా అనేసి గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి చెప్తుంది దివ్యతో, బిహేవియర్ కరెక్షన్స్ చెప్పకూడదు, మనం చెప్పొద్దు కూడా, ఎందుకంటే ఈవిడ వాళ్ళకి సలహాలు ఇస్తుందేమో, అనవసరంగా వాళ్ళు మార్చుకుంటారు ఆటను అనేసి ఈవిడ చెప్తున్నారు. ఎవరి స్ట్రాటజీలో వాడి అవతల పాజిటివ్ అయితే నచ్చదు. చెల్లి బిహేవియర్ కరెక్షన్ చెప్పకూడదు కూడా, బిగ్ బాస్ కూడా అదే చెప్పుంటాడు మీకు, ఎందుకంటే వీళ్ళు బిహేవియర్ కరెక్షన్స్ నువ్వు చెప్పావు అనుకో, రేపు నుంచి వాళ్ళకి నర్వస్ అవుతారు, కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని. ఇది కూడా ఒక పాయింటే. ఈ పాయింట్ ఎంత తక్కువ పర్సెంటేజ్ ఉంది, మార్చుకోకూడదు, అవతల వాళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది అనేది వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అది కూడా నిజమే. మొత్తం మీద చెప్పొద్దు, ఎందుకంటే టెనెంట్స్లో భాగమై ఉంది కాబట్టి టెనెంట్స్కి చెప్పొద్దేమో, మనకి చెప్పకుండా టెనెంట్స్కి చెబితే మనకి నెగిటివ్ కదా, వీళ్ళకి ఓనర్స్కి అనే సెన్స్తో ఇప్పుడు కూర్చోబెట్టి నడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత భరణి, ఇమాన్యుల్ని కామెడీగా హౌస్లో అంతా ఎంజాయ్ చేస్తున్నారు, నీకు బయటకు కూడా బాగానే పోయి ఉంటుంది, ఇమాన్యుల్ మనమే ఎంజాయ్ చేస్తున్నట్టు నీకు బాగా పాజిటివ్గా పోయి ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడవాలని చెప్తున్నాడు. ఇమాన్యుల్ది కామెడీ కానీ అతను వర్కౌట్ చేసే విధానం, ఆయన మాట్లాడే విధానం అన్నీ ఫన్నీగానే వచ్చి నీ బయటికి ఫుల్ పాజిటివ్ అవుతున్నాడు, అది భరణి గారు అదే చెప్తున్నారు. తర్వాత నేను ఎలాగ నవ్వుతానో సార్ కూడా అలాగే నవ్వుతారు. ఈ సార్ ఎవరంటే నాగబాబు గారు ఉన్నారు చూసారా, పవన్ కళ్యాణ్ గారి అన్న, చిరంజీవి గారి బ్రదర్ ఉన్నారు చూసారా నాగబాబు గారు, ఆయన. సో నాగబాబు గారు రిలేటెడ్గా ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ లాకర్లో ఉన్న గురువు గారు కూడా నాగబాబు గారు అనుకుంటా, రిపీటెడ్గా వాడుతూనే ఉంటారు, కానీ ఆ పేరు చెప్పట్లేదు, సార్ అంటున్నారు. అప్పుడే సంజన సార్ ఎవరంటే ఇమాన్యుల్ చెప్పు అన్నారు, ఆయన చెప్పింది మేము కట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి జమాన్ రీతుతో మాట్లాడుతున్నాం.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా పులిహోర యాంగిల్ వస్తుంది. ఈ పులిహోర యాంగిల్ ఎలాంటిదంటే ఈ ట్రాక్ ఆపలేదు వాళ్ళు, దే ఆర్ కంటిన్యూయింగ్ ద ట్రాక్ ఫర్ షూర్. గట్టిగా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అవుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. దివ్య నిఖిత ట్రాప్లో కూడా వీళ్ళు గట్టిగా పడ్డారన్న ఫీలింగ్ వస్తుంది. ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి లెంత్ అయినా కూడా. దివ్య నిఖిత ట్రాప్ ఏంటంటే డెమాన్ పవన్ 4th పొజిషన్లో పెట్టారు దివ్య నిఖిత. మీకు తెలుసు డెమాన్ పవన్ 4th పొజిషన్లో పెట్టాల్సిన అవసరం లేదని, కావాలని ఆవిడ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ చెడగొట్టాలని, వాళ్ళ ట్రాక్ ఎలా ఉంటుంది జనాలకు చూపించాలని కూడా చేసినట్టు అనిపిస్తుంది. అతను 4th పొజిషన్లో పెడితే ఎవడైనా ఫేక్ ట్రాక్లు ఎందుకు వేసుకుంటారు? రియల్ ట్రాక్ అయితే అతని పొజిషన్కి తగ్గట్టు కాకుండా ఎట్లయినా ఉంటుంది. అతను లాస్ట్ పొజిషన్లో ఉన్నా ఆ లవ్ అనేది ఏర్పడుతుంది, ఇవన్నీ వేరుకుంటాయి. ఫేక్ ట్రాక్ ఎలా ఉంటాయంటే ఒకరి వల్ల ఒకరికి బెనిఫిట్ అవుద్దు అనుకుంటేనే ఆ ఫేక్ ట్రాక్స్ వస్తాయి. సో ఇప్పుడు రీతు చౌదరి 7th పొజిషన్లో పెట్టి డెమాన్ పవన్ 4th పెట్టారంటే డెమాన్ పవన్తో మనం ఉండడం వల్ల డెమాన్ పవన్ ఓట్లు పడతాయి అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది. అది ఆవిడకి అనిపించేలా చేయాలని కూడా 4th పొజిషన్లో పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఏం జరిగిందంటే బాత్రూంలో వీళ్ళిద్దరు డిస్కషన్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఏదో జరుగుతుంది. డెమాన్ రీతుతో జస్ట్ నీకు నచ్చినట్టు పర్ఫార్మెన్స్ చేయి అంతే, ఇప్పుడు ఆపేసుకొని నటించే అవసరం లేదుగా అంటే ఆవిడ వచ్చి చెప్పడం వల్ల ట్రాక్ అని చెప్పింది చూసారా, నలుగురు మధ్య ఏదో జరుగుతుందని. దీనికోసం నువ్వు చేంజ్ చేసుకోవద్దు, నీ పర్ఫార్మెన్స్ ఇవ్వు, మనం ఇలాగే ఉందాం, మనం మార్చుకోకూడదు అన్నట్టు డైరెక్ట్గా చెప్తున్నా, అది క్లియర్గా అర్థమైపోద్ది. అదే చెప్తున్నాడు. తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్లు మారుతున్నాయి, చంపలేసుకుంటాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదో చేశాడు, అది ఎపిసోడ్లో వేస్తారు. రీతు కళ్యాణ్ గారి ఫ్రెండ్ రా, వాడికి దూరం పెట్టాలని నాకు ఏదోలా ఉంది, ఇది ఏదో జరిగింది, ఇది మనకు క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకో బాధపడతా ఉంది. డెమాన్ నేను షాక్ అయ్యాను అన్నాడు. ఆ షాక్ అయిన సిచ్యువేషన్ ఏదో జరిగింది కళ్యాణ్ రిలేటెడ్గా, అది మనకు చూపించలేదు, ఎపిసోడ్ వేస్తారు. రీతు దానికా అన్నాడు, ఆ దానికా అన్నదే మనకు చూపిలే అన్నాడు. డెమాన్ టూ మచ్ షాక్ ఏం కాదు, ఓకే ఒక రకంగా షాక్ అయ్యానులే. తర్వాత రీతు నీతో మాట్లాడను ఇంకా, నో దీనికి ముందు ఏదో జరిగింది, నీతో మాట్లాడను అనేసి కొంటిగా అన్నారు ఆవిడ. కొంటేగా రీతు అన్న తర్వాత డెమాన్ ఇక్కడ అన్నది జోకు అనేసి అన్నాడు. తర్వాత రీతు వద్దు, ఇంకా నాకు దరిద్రంగా హట్ చేసేసా, వద్దు నువ్వు వెళ్ళిపో అనగానే రీతు వెళ్ళు ప్లీజ్ వెళ్ళు, ఇదంతా కొంటిగానే. తర్వాత రీతు ఫస్ట్ థింగ్ నేను నీతో మాట్లాడట్లా, వదిలేసాడు. డెమాన్ ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు దిగు. ఆవిడ పైకి ఎక్కున్నారు కబోర్డు, ఇతను దూరంగా వచ్చి ఓవర్ యాక్షన్ చేయకు, దిగు అనగానే రీతు నీకేం కావాలో నీ మనసులో ఏముందో అది చేసుకో, ఇదంతా కూడా ట్రాక్ రిలేటెడ్ మాట్లాడుతున్నాను, క్లియర్ స్పష్టం. ఆవిడేమంటది ఇదేదో నెగిటివ్ పోతున్నాడు మనం తగ్గదామనే సెన్స్లో అంటుంటే, ఇతనేమంటాడు నీకు అనిపించింది నువ్వు వాడు నీ పర్ఫార్మెన్స్ ఇచ్చే, నువ్వు వాళ్ళ కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇద్దరం అనేసి, నీకు అనిపించి నువ్వు చేసుకోపోతే అనేసి, అంటే నీకు అనిపించింది నీ మనసులో ఉన్నదంటే నువ్వు ఇష్టం ఉంటే నువ్వు కంటిన్యూ చేసుకో అన్న సెన్స్లో అంటది. ఈ విషయంలో ట్రాక్ రిలేటెడ్గానే అన్నట్టు క్లారిటీ వస్తుంది. తర్వాత డెమాన్ ఓవర్ యాక్షన్ చేయకు, దిగు. అండ్ నేనేం చేశా చేయట్లేదు అసలు అనేసి నైస్గా కొంటిగా అన్నాడు. తర్వాత దివ్య వీళ్ళిద్దరు అయిపోయింది. నెక్స్ట్ వేరే కాన్వర్జేషన్ తర్వాత మళ్ళీ వస్తుంది వెళ్ళి, దివ్య గారు ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి వేరే కంటెస్టెంట్స్ మీద ప్రియా అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు లాస్ట్లో ఆవిడ కెమెరాకి చెప్తారు. బాత్రూంలో ఇది అయిపోయింది వాళ్ళ కాన్వర్జేషన్ మనకు చూపించాలి. బాత్రూంలో ఇంకా అలాగే ఉన్నారు రీతు అండ్ డెమాన్, అది రాసుకొని అప్పుడు డెమాన్ ఏం మాట్లాడుతున్నాడు, దూరం జరిగి పోతూ వెనక్కి తిరిగి చూస్తూ చంపలేసుకుంటాడు ఇట అని చిట్టి అనేసి 3-4 సార్లు చంపలు కొట్టుకొని ఇటు తిరిగి ఓకేనా సరిపోద్దా, సరే తప్పు అయిపోయింది, అలా ఏం కాదు నేనున్నాగా, తప్పు అయిపోయింది చంపలేసుకున్నాగా సరిపోద్దా, అలా ఏం కాదు నేనున్నా కదా అని చాలా దగ్గరికి రొమాంటిక్ యాంగిల్లో దగ్గరికి వచ్చి ఇలా నేనున్నాగా ఏం కాదు అనేసి చూడంగానే ఇలా ఆవిడ కూడా మెలికలు తిరుగుతుంది, అంటే ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతాయి. ఆ తర్వాత డెమాన్ ఇంకో మాట దగ్గరగా వెళ్ళి కన్ను ఎగరేసాడు కొంటిగా, ఇలా అంటాడు, కన్ను చక్కన ఎగరేస్తాడు చుప్ అని. ఆ తర్వాత అయిపోయింది ఆవిడ కూడా కొంచెం నవ్వుతూ చూస్తారు ఆవిడ కూడా. తర్వాత అయిపోయిన తర్వాత హరీష్ ఒక్కడే కెమెరాతో మాట్లాడుతున్నాడు, మిగతా ముగ్గురు చూస్తే కొంచెం జాలి వేసింది, పాపం వాళ్ళు వెనక్కి వెళ్ళారు, బాధ అనిపిస్తుంది. దివ్య టాస్క్స్ ఎలా ఆడుద్ది అనేది చూడాలి మనం, వీ హ్యావ్ టు సీ అనేసి కెమెరాతో మాట్లాడుతున్నాడు. రీతు బయట దివ్య గారితో, రీతు కూడా వచ్చి దివ్యాన్ని తీసుకెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటారు. సేమ్ అందరూ తీసుకెళ్ళడం, కమాన్ ఒక్కొక్కసారి తీసుకెళ్ళడం మాట్లాడుకుంటా ఉన్నారు, ఈవిడ ఏమైనా చెప్తారని. ఇమాన్యుయల్ భరణి అన్న అందరితో నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని అన్న, 20 years దాకా నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఊళ్ళోకి వస్తే బంధువులు వస్తే వెళ్ళిపోయాను, నాలాంటి క్యారెక్టర్ అన్నట్టు చెప్పాడు. నాది కూడా సేమ్, బంధువులు వస్తే ఉండేవాడిని కాదు, సిగ్గుపడేవాడిని, ఎవడు రాకూడదు మన ఇంటికి అని కోరుకునేవాడిని, అలాగే ఉండేవాడు అంటే ఇమాన్యుయల్ చెప్తా ఉండు. రీతు
దివ్యతో నా బెస్ట్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కళ్యాణ్ అనేసి చెప్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు కళ్యాణ్, అదే అంత మించి ఏం లేదు అనేసి ఒక్కొక్కరి గురించి అడుగుతుంది దివ్య గారు. అప్పుడు డెమాన్ పవన్ గురించి అడిగింది. డెమాన్ పవన్తో ఈక్వేషన్ లేదా నీకు అనగానే రీతు, పవన్ ఈజ్ వెరీ క్యూట్ అండ్ ఇన్నోసెంట్, నైస్ పర్సన్, జెన్యూన్, నైస్ ఫీలింగ్ ఉంది, వాడికి ఏం అవ్వకూడదు, మంచి జరగాలి లైఫ్లో అనేసి అనుకుంటూ ఉంటాను అనేసి మురిసిపోతూ మెలికలు తిరుగుతూ నడుస్తూ మాట్లాడారు. దివ్య డే 1 నుంచి అలాగే ఉందా, ఇవన్నీ గెలకడం తెలుసుకోవడం. డే 1 నుంచి అలాగే ఉందంటే మానిటర్ కదా, నాకు డే 1 నుంచి క్యూట్ బాండ్ వచ్చింది మా మధ్య అనేది క్లియర్ ట్రాక్ మొదలు పెడుతుంది, ట్రాక్ అవుతుంది. తర్వాత హరీష్ దివ్య గారితో హరీష్ దివ్య ఓనర్స్ టాప్ ఎర్లీ టు జడ్జ్ కానీ ఫేక్ పీపుల్ అనిపిస్తారు. ఈవిడ అడుగుతున్నారు ఓనర్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటంటే హరీష్ గారితో, వాళ్ళు ఫేక్ పీపుల్ అని అనిపిస్తుంది, ఎర్లీ టు జడ్జ్ కానీ ప్రస్తుతానికైతే ఫేక్ పీపుల్ అనిపిస్తుంది. మరి టెనెంట్స్ గురించి నీ ఒపీనియన్ అంటే ఐ డోంట్ నో, నేనైతే సేమ్ ఉంటున్నా, వేరే వాళ్ళ గురించి నాది లేదు, నేనైతే సేమ్ ఉంటున్నా, ఇక్కడ కొంచెం కంట్రోల్గా ఉంటున్నా చెప్పాలంటే బయటతో పోల్చుకుంటే అన్నట్టుగా అతను ఒపీనియన్స్ చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇమాన్యుల్ వచ్చి ప్రియా దా తిన్నావా, రా రా మాది బయట నాకు నచ్చలేదు అనేసి అంటే దా అనేసి పులిహోర కళ్యాణ్కి కూడా కావాలంటే ఇదిగో ప్లేట్లో వేస్తామంట ఇద్దరికి. ఎవరు ఫుడ్డు, ఓనర్స్ ఫుడ్డు. ఓనర్స్ని లిటరల్గా తాట తీసి వదిలేస్తారు. నాకు సార్ గుర్తుపెట్టుకోండి, శనివారం ఎపిసోడ్ ఇది అవుతుంది కదా, శనివారం ఎపిసోడ్లో ఏమేమి జరిగినాయి అనేది నాకు తెలిసి నైట్ లోపల నేను ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో వచ్చిన ఒక 1 అవర్లో క్లియర్గా. ఎందుకంటే మొత్తం సీజన్లో దొబ్బిలాగా చేసింది ఓనర్సే. ఓనర్స్ వచ్చి సెలబ్రిటీస్ ఓనర్స్గా మారి కొంచెం చిన్న రూల్ అయినా పెట్టరుగా, 2 హౌస్లు కట్టున్నారు, డబ్బులు పెట్టి ఆడొక హౌస్ ఈడొక హౌస్ కట్టారు కదా, ఆ హౌస్లో ఏడవకుండా అందరూ ఏడుకొచ్చి ఏడుస్తూ ఉన్నారు, ఏడా డైనింగ్ టేబుల్ తింటారు, ఎలా ఫుడ్ తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు అందరూ. ఒక్క ఇష్యూ అయినా ఉంది ఈ వారం, ఇష్యూలు జరగాలిగా, 2 హౌస్లు పెట్టిందే దానికోసం కదా. ఖచ్చితంగా చాలా సీరియస్ అవుతుంది. ఏమనుకుంటున్నారు మీరు, మంచి అనిపించుకోవాలని కెమెరాల ముందు యాక్టింగ్ చేయాలని, మంచి కోసం మీరు అలా చేస్తారా? సీజన్ ఏమనుకున్నారు, రూల్స్ ఏంటి, రూల్స్ ఫాలో అవ్వరు అనేసి గట్టిగా అడిగే అవకాశం ఉంది, అడగాలి కూడా. ఎందుకంటే తీసుకొని అందరికీ భోజనాలు పెడుతున్నారు, అడిగి రావాల్సిన అవసరం వచ్చేసేయండి, మీరు ఏదైనా వాడుకుని అంటున్నారు. అందరూ ఒకే హౌస్లో ఉంటున్నారు, చూసారా? అది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అడిగితే అందరికి ఫుడ్ మంచి కోసం అయిపోయింది, గుర్తుపెట్టుకుని. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓనర్స్, వాళ్ళు మాకు ఎలా ట్రీట్ చేశారు ఎదవల్లాగా, మేము ఎంత మంచి వాళ్ళమో చూడండి అని జనాలకు చూపించుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చరికి తనుజ పెద్దగా వస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఏంట్రా ఎందుకు అరుస్తున్నారు పెద్దగానే, ఏంటి ఇది క్లీన్ లేదు అది క్లీన్ లేదు అంటే డెమాన్ పవన్ వచ్చి అమ్మ హరీష్ రోజు నిద్రపోయేటప్పుడు క్లీన్ చేసుకొని పడుకుంటాను, విచ్ ఇస్ రైట్, నిజంగా రోజు వంట చేయగానే రోజు క్లీన్ చేసుకొని పడుకుంటాడు, అది నేను చూస్తున్నాను, దాని గురించి వదిలేసి అంటే తనుజ కొత్త అమ్మాయికి వచ్చు అంట వంట, వాళ్ళిద్దరిని కలిసి పెట్టండి హరీష్ గారికి కొత్త అమ్మాయికి అంటే, కొత్త అమ్మాయి ఓన్లీ ఎగ్ కూడా టచ్ చేదంట, బ్రాహ్మిన్స్ అనుకుంటాను, ఎగ్ కూడా టచ్ చేది అమ్మాయి, నేనైనా ఎగ్ టచ్ చేస్తా అనేసి ప్రియా శెట్టి చెప్తుంటుంది. అటైతే వెజ్ ఒకటే చేపించగలం ఆ అమ్మాయితోనే డిస్కషన్ అనేది జరుగుతాయి. తర్వాత భరణి గారు ఫ్లోరా గారు జిమ్ రిలేటెడ్, నా బాడీ పర్ఫెక్ట్గా ఉంటుందండి, వెరీ ఫిట్, సో గుడ్ బాడీ యూ హ్యావ్ అనేసి అంతా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బాడీ గురించి, ఎక్సర్సైజెస్ గురించి, వాటి గురించి ఫ్లోరా గారు అండ్ భరణి గారు. తర్వాత నా ఆట గురించి మీరేమంటారు అనేసి భరణి గారు పొగిడించుకుందామని ఫిక్స్ అయ్యారు. స్పోర్ట్స్ మ్యాన్ అండి మీరు, చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్, మంచి ఇది ఉందండి, మీరు ఆడితే స్పోర్ట్స్ మ్యాన్ ఫెయిర్గా ఆడతారు, గుడ్ అండి మీరంతా అనేసి చెప్తా ఉన్నారు. అది నిజం, అది స్పోర్ట్స్ మ్యాన్ నిజంగా ఫెయిర్గా ఆడతారు, ఏదైనా క్వశ్చన్ చేయాలన్నా కూడా పెద్దగా ఎక్కువ ఓవర్గా క్వశ్చన్ చేయరు ఆయన. నెక్స్ట్ వచ్చరికి దివ్య ఒకటే కూర్చొని మాట్లాడుకుంటుంది. సంజన గారికి ఇన్ని థింగ్స్లో ఏం తీసుకోవాలో తెలియక వదిలేసినట్టున్నారు, ఆవిడ వచ్చే టైంకి దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు మనకు చూపించలే, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తుంది ఇన్ని థింగ్స్లో ఏమేమి తీసుకోవాలో అర్థం కాక వెళ్ళిపోయినట్టున్నారు అనేసి చెప్పి, వీళ్ళు ఇలా చేస్తారని నాకు తెలుసు కాబట్టి ప్లాన్ చేసుకుని ఒక్కొక్క ఐటమ్ 3, 4, 5 సెట్స్ తెచ్చుకున్నాను, కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోవాలి అందరూ కూడా. బయట చూసి వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఉండాలి కదా, అందుకని 5-6 సెట్లు తెచ్చుకున్నాను నేను. ట్రూ కలర్స్ బయటికి తీయాలి కదా, చాలామంది సైలెంట్గా గేమ్ నడిపిస్తున్నారని నా ఫీలింగ్. ఇవన్నీ బాగున్నాయండి, ఆల్మోస్ట్ ఫస్ట్ 1-2 డేస్ బాగానే ఉంటాయి. ఇది 1-2 డేస్ దాటిపోయి కానీ ఇదే విధంగా కానీ వాళ్ళ నుంచి తీస్తాను వీళ్ళ నుంచి లాగతాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాను, అది నెగిటివిటీ వీడికి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి గుడ్, ఫస్ట్లో వచ్చినప్పుడు అన్ని తెలుసుకొని వచ్చారు కాబట్టి కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి, వాళ్ళ నుంచి లాబట్టాలన్న ఫీలింగ్ ఉంటుందో అది ఓకే, ఇనిషియల్గా ఓకే. తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా వస్తుంది. ప్రస్తుతానికి ఇంకా సంజన బయట ప్రియాతో ప్లానింగ్, సంజన ప్రియాతో ప్లానింగ్ చేస్తుంది, దివ్య థింగ్స్ లేపేయడానికి శ్రీజాని కూడా తీసుకొచ్చి ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఏం లేదు, ఒకప్పుడు సంజన గారితో ఇంత క్లోజ్గా ఉండలేదు, నేను నైట్ చూస్తే ఫుల్ క్లోజ్, ఎందుకంటే అందరూ వచ్చి సంజన అంటుంటే ఎందుకు ఈవిడితో గొడవ పెట్టుకోవడం మనం అనేసి కలిసిపోతున్నారు, క్లియర్గా కలిసిపోయారు. గేమ్ ప్లాన్ అయితే మొత్తం మార్చుకోవడంలో తప్పలేదు. అంత నెగిటివిటీ వచ్చినప్పుడు ఎదుటోళ్ళు వచ్చి చెప్పినప్పుడైనా సజెషన్ తీసుకొని మారడంలో తప్పేం లేదు, ప్రియా గారు అండ్ శ్రీజ గారు. ఆ తర్వాత సంజన ప్రియా బిగ్ బాస్ లోపలికి రండి అన్నప్పుడు అంతా పెట్టేసి ప్రియా వచ్చేసి ఎక్కడో ప్లేస్లో పెట్టేసి బిగ్ బాస్ ఎప్పుడైనా లోపలికి వెళ్ళండి అనేసి బ్లైండ్ చేసే టైం లాస్ట్ దాకా నువ్వు ఉండి అవి తీసుకెళ్ళి అమ్మాయి థింగ్స్ అన్ని తీసుకెళ్ళి జైలు రూమ్లో కొండ లోపలేసి ఇంకా అనుకోలేరని దొంగ ప్లాన్లనే వేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి దివ్య
ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది, ఈ డిస్కషన్ మెయిన్గా తర్వాత జరిగే డిస్కషన్ మెయిన్. దివ్య ఉంటుంది అంటే బేసిక్గా వచ్చినప్పుడు షేక్ చేయాలిగా ఇంటిని. దివ్య ఆవిడకి మాట్లాడుతుంది. మనం వచ్చామంటే ఇంటిని మొత్తం ఒక షేక్ చేసి వదిలేయాలి. వాళ్ళే మాట్లాడుకుంటారు. అప్పుడు మనం షేక్ చేసి వదిలేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, అందరూ చూడు ఎట్లా మాట్లాడుకుంటారు మన గురించి అన్నట్టుగా ఆవిడ మాట్లాడుకుంటున్నారు ఒకటే. తర్వాత అందరూ పైకి ఫ్రెండ్స్లా ఉన్నారు, కానీ సపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడుతుంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరితో మాట్లాడొచ్చింది కాబట్టి చెప్తున్నారు. రోజు విత్తనం నాటుదాం, రోజుకు ఒక విత్తనం నాటుదాం, అది ఖచ్చితంగా పెద్ద చెట్టు అవుతుంది, చూద్దాం ఎలా ఉంటుందో. రోజుకు విత్తనం అంటే ఒక్కొక్కరికి ఒక ఇంటి వదిలేద్దాం, అది జరిగినట్టుగానే చెప్పొచ్చు, ఆవిడకి ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు, దానివల్ల ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కదా, చూద్దాం అంటున్నారు. నెక్స్ట్ జరిగి వైల్డ్ కార్డ్ అంటే కొంచెం వైల్డ్గా ఉండాలి కదా అనేసి ఆవిడే అన్ని మాట్లాడుకుంటున్నారు. తర్వాత దివ్య గారు సంజన మొత్తం స్కాన్ చేసింది నా ఏరియా అంతా, చూద్దాం ఆవిడ ఏం చేస్తారు అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత దివ్య గారే ఇంకో డిస్కషన్, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్షిప్ చేయాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు, బయట నాకు బొచ్చిన మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ ఒక ఊపించి అలా అందరినీ ఇవన్నీ ఓకే, కొంచెం డ్రాగ్ ఎక్కువ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది లైట్గా, అందరిని ఒక ఊపేయాలి ఈ రోజుకి ఓకే, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చరికి దివ్య ప్రియాకి వాయిస్ గురించి ఎందుకు చెప్పింది అనేసి చెప్పిందంటే, ఇరిటేటింగ్ ఉంది వాయిస్ ఒకటే మీరు మార్చుకోవాలంటే అది డిఫాల్ట్ కదా అని కదా, అది ఎందుకు చెప్పాననేది ఇక్కడ రివీల్ చేస్తే కెమెరా అవుతుంది. నేను ఎందుకు చెప్పానంటే కొంచెం చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చా వాయిస్ గురించి. నాకు ఆవిడ 10 మాటలు చెప్పారు, అవన్నీ తెలుసుకోగలిగే కదా, ఒకటి చెప్తే ఆవిడ 10 చెప్పారు నాకు. అది కాకుండా అది లీస్ట్ ఫీడ్బ్యాక్, అది అందరికీ ఆల్రెడీ తెలిసింది, లీస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను అది కూడా. సో తర్వాత ఇంట్లో వాళ్ళ గురించి చాలా చెప్పింది కదా, వాటి కోసం ఆవిడకి ఒక క్లూ ఎర్రలాగేసాను అన్నట్టుగా మాట్లాడుతూ తెలివైన ఆవిడ దివ్యనికిత గారు. తర్వాత సరికి తనుజ ఇమానుయల్తో మాట్లాడుతూ మాట మారుస్తున్నాడు రామ్ అంటే ఒక్కసారి కూర్చొని మాట్లాడు అనేసి అంటారు, గుర్తుపెట్టుకుని మాట్లాడతారు లాస్ట్లో. తర్వాత తనుజ ఇమానుయల్ అక్కడ తప్పు చేస్తున్నాడు వాడు, వాడు వాంటెడ్గా ట్రిగ్గర్ చేస్తున్నాడా లేదా అన్న ఫీలింగ్ వస్తుందిరా నాకంటే, అట్లా చేయట్లేదు, ట్రిగ్గర్ చేయాలని అయితే చేయట్లేదు అన్నట్టుగా చెప్తాడు. ఈ కాన్వర్జేషన్ అయిపోద్ది. హరీష్ దివ్యతో రీతు చాలా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అన్యాయంగా కూడా అనిపిస్తుంది రీతు చౌదరి రిలేటెడ్గా, అమ్మాయి చేసే అన్నీ అనేసి రీతు చౌదరి గురించి చెప్తున్నాడు. ఇది ఏంటి తెలిసి వీళ్ళందరూ ఆవిడికి ఒక మాట చెప్తే అవును అనేసి అంటే బయట అది జరుగుతుంది అంటారని, ఆవిడ ఏమంటారా వింటున్నారు అంతే. తర్వాత డిమాను తను చెప్తానండి ఏమని చెప్తానంటే చాలా బాగా అనిపిస్తాడు డిమాన్, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం. కానీ రాము నువ్వు కలిసిపోండి, రాముకు సారీ చెప్పేసి కొంచెం కలిసిపో, తమ్ముడు అనుకుంటున్నాం కదా కలిసిపోని మంచి సలహాలు ఇస్తాడు, కూర్చోబెట్టి టూ గుడ్ అనిపిస్తాడు, టూ గుడ్ డిమాన్. ఇక్కడ బాత్రూంలో సంజన అండ్ శ్రీజాకి ఇద్దరికి డిస్కషన్ చేస్తూ ఉంటారు బాత్రూమ్ లోపల. మనం ఇలా ప్లాన్ చేద్దాం, అమ్మాయి కొట్టేయాలి, అది మొత్తం కొట్టేసేయాలి, ఒకటి కూడా మిగిలిన చోటు కొడతానంటే రీతు చౌదరికి బయట చెవులు పెట్టుకొని వినేసి విన్న తర్వాత ఏమంటుందంటే గుర్తుపెట్టుకోండి, సంజన ఏమంటుందంటే ఒక చిన్న సేఫ్టీ పిన్ కూడా ఉంచకుండా తీసేసేయండి, అది ఎంత రీతు వింటుంటుంది. శ్రీజ అన్ని బ్యాకప్స్ ఉన్నాయంటే నాకేం ప్రాబ్లం లేదనేసి నాతో నేను నిందాక అమ్మాయి అంటే సంజన ముగ్గురు ప్లాన్ చేద్దాం, తనే లీడ్ ఇచ్చింది కదా, ఇప్పుడు మా దగ్గర 3 ఉన్నాయి బ్యాకప్స్, నన్ను ఏం చేయలేరని అన్నదంటే మనం చేయొచ్చనే కదా, చేద్దాం ముగ్గురు ప్లాన్ చేసేద్దామంటే సరే అంటారు. వీళ్ళు కలిసిపోయారు వీళ్ళంతా. అప్పుడు రీతు వింటూ ఉంటుంది కదా, వినేసి లోపలికి వెళ్ళి ఏం చెప్తా తెలుసా, ఆల్రెడీ తనుజ అది తీసేసి ఉంటారు కదా, తనుజ వెళ్ళి మస్కారా అది తీసేసి ఉంటారు కదా సంజన గారిది, మనం మస్కారా తీసేసామని ఆవిడ తెలిసినట్టుంది, బాత్రూంలో నీది ఒక్క సేఫ్టీ పిన్ కూడా మిగిలిన నీ వస్తువులని లేపేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ప్లేయర్ తెలియదు కదా, విషయం విన్నది, తనుజాది వస్తువులు లేపేస్తుందేమని చెప్పి అంటే వెళ్ళేసి అన్ని ఎత్తుక్కొని జాగ్రత్త పెట్టుకుంటారు, ఇంకా లేపలేదు వాళ్ళు, లేపితే బాగోద్దు అది ఇది అంట. ఇంకా కన్ఫ్యూజన్ కదా అనమాట. వీళ్ళు ఎవరిన అంటే వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు భుజాలు తోడుకుంటా ఉండడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది, ఎపిసోడ్లో బాగా వస్తుంది. తర్వాత సరికి హరీష్ దివ్య గారితో అంటుండు, పర్ణయ్ గారు ఫేక్ అనిపిస్తారు నాకు. రీతు ఆ బాత్రూంలో విన్న మ్యాటరు తనుజాకి చెప్పేసింది. తనుజ రాముతో మాట్లాడి రూమ్లో నిన్ను అడిగే బయటికి వచ్చా కదరా, నువ్వే కదా చెప్పావు అంటే రాము అంటాడు, అది పొద్దున్న అయిపోయింది కదా వదిలేసేయండి అంటాడు. సరేరా నా ఓన్ బ్రదర్ అనుకోని నీకు సారీ చెప్తున్నాను, ఫ్రీగా అర్థం చేసుకో, సారీ చెప్తున్నాను, నువ్వు హట్టే ఉంటాయంటే రాము వద్దు సారీ నాదే మిస్టేక్ అంటాడు. రాము ఒక స్టాండ్ మీద లేడు స్వామి, ఫర్ షూర్ ఇక్కడ సారీ నాదే మిస్టేక్ అన్నాడు. తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ పవన్తో అక్క తమ్ముడు అనుకున్నప్పుడు నాకు పక్కకి వెళ్ళి చెప్పొచ్చు కానీ అక్కడ ఎందుకు అన్నం అందరి ముందని మళ్ళీ మాట్లాడుతుండు. అయితే లాస్ట్కి నేను ఏదైతే రివ్యూలో చెప్పానో నిన్నంతా లైవ్ చూసి సేమ్ యాజ్ శ్రీ చెప్పాడు రాము. అక్కడ జరిగింది ఏంటంటే రాము వచ్చి అడిగినప్పుడు సంజన గారిని ఫ్లోరా గారు ఇక్కడ లేరు అని చెప్పారు, లేరు అంటే టీ వద్దని కదా అనేసి నేను ఆ విధంగా నేను చెప్పే విధానంలో మారింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ లేరని చెప్పారు అంతే, ఆవిడ టీ వద్దని చెప్పాల, కానీ లేరు అంటే టీ వద్దనే కదా, బాత్రూంలో ఉన్న వాళ్ళు టీ ఎలా తాగుతారనేది నా ఉద్దేశం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ అది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయట్లా, వాళ్ళు అరుస్తుంటే ఆగండే నా దీనో అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. అట్లాంటి ధైర్యం లేదు మనోడు కూడా, అది ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ డెమాన్ పవన్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు, సారీ చెప్పమన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దనేసి ధైర్యంగా మాట్లాడనేసి మంచి సలహాలు ఇస్తున్నాడు, బాగుంది డెమాన్ పవన్ది. తర్వాత సరికి రాము ఏమంటారు, సైకాలజీ తెలుసు నాకు బ్రో, నాకు నిజంగా నన్ను తమ్ముడిగా చూసి ఉంటే నేను మిస్టేక్ చేసినా కూడా నాకు పక్కకు తీసుకెళ్ళి ఒక మాట అడిగి ఉంటే హ్యాపీగా ఉండేది కదా,
డెమాన్ కొంతమంది సొంత తమ్ముని కూడా అందరిలో అంటారులేరా, ఏం ఫీల్ అవ్వబాక అనేసి భలే మాట్లాడుతున్నాడు. తెలివైనోడే డెమాన్, బాగా మాట్లాడాడు. రాము, నాకు అక్కడ సంజన గారికి సగం సగం తెలుసు, అర్థం కాక సంజన గారి తెలుగు వల్ల నాకు అర్థం కాక అలా చెప్పాను అంతే. సంజన గారు అక్కడ ఫ్లోరా గారు లేరు అని నాకు చెప్పారు. సో ఆవిడకి వద్దుగేమో, సంజన గారు ఫ్లోరా గారు లేరు అంటే వద్దనే కదా, కాబట్టి నేను అలా వెళ్ళి చెప్పాను, అంతేగాని కావాలని చేయలేదు. క్లియర్గా లైవ్లో కూడా ఉంది, ఆవిడ మాట్లాడినవాళ్ళు అంతే. తర్వాత శ్రీజ ఇమానియల్తో మాట్లాడుతూ వాళ్ళు చెప్పినవి అంత పర్ఫెక్ట్గా తీసుకొని మనం రెచ్చిపోకూడదు, మనకి పాజిటివ్ చెప్పారన్నట్టుగా ఇమానియల్కి సలహాలు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాంటెడ్ కూడా చెప్పొచ్చు కదా అని. అవును అనేసి మాట్లాడుతున్నాడు దివ్య గారి గురించి. తర్వాత శ్రీజ ఆ షోలో కూడా పెద్దగా ఎవరితో ఏం మాట్లాడదు అమ్మాయి అనేసి అంటే ఇమానియల్ అంట అదే 5 వైల్డ్ కార్డ్స్ ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనం వర్సెస్ వాళ్ళు ఉంటుంది, వైల్డ్ కార్డ్ వర్సెస్ మన అందరం కలిపేస్తారంటే, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మనతో కలవడం కష్టం అంటే ఇక్కడే కదా అమ్మాయి అగ్ని పరీక్షలు కూడా పెద్ద కలవదు దివ్యానికి అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత ఇమానియల్ నేను అనుష వస్తుంది అనుకున్నానంటే లేదు నేనైతే ఈ అమ్మాయి వస్తుంది అనుకుంటున్నా శ్రీజ అంటది. తర్వాత ప్రియ అసలు మాట్లాడిని వాడు వచ్చి కళ్యాణ్ని అన్నారు, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అసలు నాగా ఏం మాట్లాడు వచ్చి కళ్యాణ్ అన్నాడు చూడు అనగానే కళ్యాణ్ కూడా సాకీబ్ కూడా అన్నాడు. కళ్యాణ్ ఏమంటుంది తెలుసా, అదే కదా నా ఫ్రాంక్నెస్ నా ఫెయిర్ నేను చూపిస్తాను అంటుండు. వీళ్ళకి ఇంకా బుర్రెరలా ఈ కళ్యాణ్కి. వాళ్ళే వచ్చి అంటున్నారంటే బయట ఎంత పంట అయింది అనేది ఆలోచించుకోవాలా. ఎగతాళిగా ఉంది ఇంకా ఇప్పుడు కూడా. కళ్యాణ్ అనేసి నవ్వుకుంటా ఉన్నాడు. రీతు ఎక్కడో డౌట్ కొడుతుంది షాకీబ్ వస్తారని నాకు అనేసి అనేది. ఇది అర్ధరాత్రి కూర్చోవచ్చు. తర్వాత అందరూ నిద్రపోయారు. సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి నాగార్జున సార్తో ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజులో వస్తారు, వచ్చి మాట్లాడిన తర్వాత అందరితో డిస్కషన్ చేసిన తర్వాత బోర్డు మీద ఏదో టాస్క్ ఆడిచ్చి మీరు ఎలిమినేట్ అవుతారు అనేసి గట్టిగా చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ సీక్రెట్ రూమ్ పంపిస్తారు. వాళ్ళు 90% నమ్మేసేలాగా చేస్తారు. అది జరగబోయేది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బిగ్ బాస్ కొంచెం ఊపులోకి వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను చాలా న్యూట్రల్గా ఉన్నామా, పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎవ్రీడే రివ్యూ చూసే వాళ్ళకి అంత లెంత్ మొత్తం చూసే వాళ్ళకి మాత్రం నేను అర్థమవుతున్నాను లేదా, నేను చెప్పేది క్లారిటీ ఉందా లేదా ప్లీజ్ అర్థం చేసుకొని కింద కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్స్ చేయండి. లైక్స్ చేయకుండా వదిలేస్తున్నారు 20 నిమిషాలు వాచింగ్ టైము, 15 నిమిషాలు వాచింగ్ టైము, ఎంతసేపు పెడితే అంతసేపు చూస్తున్నారు. లైక్ కొట్టినాటికి ఏంటి, లైక్ కొట్టచ్చు కదా, పోయేది ఏముంది. లైక్ వల్ల నాకు డబ్బులు రావు మావా. లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. 25 లక్షల మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూనే ఉన్నారు రోజు. సబ్స్క్రైబ్ చేస్తే ఏం పోద్ది, మీ ఆస్తులు అడిగానా అన్నా, సబ్స్క్రైబ్ చేయండి అన్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ మామ.